తాగునీరు సమస్య ఎక్కువగా ఉందని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో నీటి సమస్యలు అస్సలు పట్టించుకోలేదని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు త్రాగునీటి సమస్యలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఒకటి, మనకు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 8 మండలాల్లో కూడా నేను మాట్లాడినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య, విపరీతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఒకటి, మనం ఎంపీడీఓ అధికారి, తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా, లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తున్నారా, అది మేడం మీ దాకా వస్తా ఉందా ఆ సమస్య అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు, దానికి తగిన సొల్యూషన్ లేదు. అంటే కింద గ్రౌండ్లో వాటర్ దేవుకొని వడపోసుకొని తాగే పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల. అది ఒక్కటి మీరు గమనించండి, మీ దృష్టికి వచ్చేలా చేయాలని. ఎంపోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పంచాయతీ ఎంపీడీఓ కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా, నేను వినడం అయితే 6 నెలల్లో నేను చూసింది, వాళ్ళు మనం ఎంపోర్ చేయాలి. ఒక రకమైన స్లీపింగ్ మోడ్లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏదైనా పని చేసేదానికి, కొంత ఏదో వర్క్ చేశారు, దానికి అవుట్కమ్ లేదు. వాళ్ళని కూడా ఒకసారి రివ్యూ చేసుకొని మనం ఈ మ్యూట్లో నుంచి, స్లీపింగ్ మోడ్లో నుంచి అధికారులు అవ్వచ్చు కొంత ఎంపవర్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టుగా ఒక రకంగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైంది. ప్రతి దాంట్లో కూడా వివక్ష, జిల్లాలో అవ్వచ్చు, స్టేట్లో అవ్వచ్చు, సరైన నిధులు రాకుండా మాకు అడ్డం, అది ఎక్కడ ఈ మిస్టేక్ జరుగుతా ఉందో అర్థం కావడం లేదు. దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్దలందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కానీ, ఆపుకూరు నియోజకవర్గాలకు కానీ మనకు సమస్యల నీళ్లు వస్తే కానీ ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పర్మనెంట్గా సమస్య పరిష్కారం కాదు. వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తానని చెప్పి. వారి ఉద్దేశం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఒక స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా. నేను ఇందాక చెప్పిన పథకం జల్ జీవన్ మిషన్కి సంబంధం లేని పథకం, అది ఎన్టీఆర్ సుజల పథకం. దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి సార్. అదొకటి ఆలోచన చేయండి. జల్ జీవన్ మిషన్ కింద టైం పడుతుంది. అది అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రామరెడ్డి అన్న కూడా దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంది. దాని గురించి కూడా మనం ముందుకు పోవాలి.